నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి, చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నాను. మీరు బిజీ అయిపోయారు చాలా. సో నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఇలా మా రిలేటివ్స్దే, మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటున్నారు కానీ ఎంతసేపు డిలే అయిపోతూ వస్తూ ఉంది. అసలు అది దేనికి కారణం అంటారు సార్? డబ్బులుండి కూడా కట్టుకోలేకపోతున్నాము అన్నదానికి న్యూమరాలజీ ప్రకారం మీరు ఏం చెప్తారు సార్? ఇల్లు కట్టలేకపోతున్నారు అంతే కదా? అవును సార్. ఉంటది, ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఇది డబ్బుల దగ్గర రావచ్చా లేదా వాస్తు దగ్గర రావచ్చా ఏంటి? చెప్పలేము, చెప్తాను. ఎందుకంటే ఒకటి ఆరా పవర్ ఉండదు. మన ఇల్లు కట్టాలి అన్నప్పుడు ఆరా పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ ఇంట్లో ఆరా పవర్ లేకపోతే మాత్రము మనం ఏ పని చేయాలన్నా కూడా ముందుకు తీసుకుపోనియదు, చాలా డిలే చేస్తుంది. ఆరా పవర్ అంటే మనము స్వచ్ఛంగా, అంటే ఒక గుడిలో, తిరుపతి గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎంత పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటాం మనం. మనది ఎలా ఉంటుంది, ఒక శ్రీశైలం చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ మినిమం మనం వెళ్ళొచ్చిన తర్వాత మినిమం 15 days ఉంటుంది. ఈ ఆరా పవర్ అనేది అది మన ఇళ్ళల్లో దాదాపు ఆరా పవర్స్ లేవు. మా ఇంట్లో, మా ఆఫీసుల్లో అన్నిట్లో నేను ఆరా పవర్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా మందికి కూడా నేను ఆరా పవర్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి కానీ, అదంతా కూడా ఇల్లు ఆగిపోయిన ఇల్లు కూడా నేను చేపించి వాళ్ళు ఆగిపోయిన ఇల్లు కూడా మళ్ళీ కట్టుకుంటున్నారు. మధ్యలో ఆగిపోయిన ఇల్లు కూడా. ఇట్లా కట్టలేకపోతున్నాము అంటే అర్థం ఏంటంటే, డబ్బు ఉండి కూడా కట్టలేకపోతున్నాము అంటే అక్కడ ఒక సోల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి నేనున్నాను, మా ఇల్లు, నేను ఎందుకంటే మీ పర్సనల్ గురించి చెప్పినందుకు నేను నా పర్సనల్ గురించి, మా ఇంటి గురించి నేను తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే, మా ఇంటికి సంబంధించింది మా మామయ్య మాకు ఇల్లు కట్టి, అంటే మా మామయ్యకి 2 అమ్మాయిలే. ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఎస్బీఐలో జాబు, అక్కడ కూడా రిటైర్ అయ్యి ఆయన చనిపోయారు. రిటైర్ అయిన ఒక 1 week 10 daysలోనే ఎస్బీఐ రిటైరెన్స్ చనిపోయారు. ఓకే, 2 అమ్మాయిలు ఉన్నారు. మా వైఫ్ చిన్న ఆమె, పెద్ద ఆమె ఇంకొక వాళ్ళు ఆర్మీ అనేది ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మా మామయ్య 2 ఇళ్ళు కట్టించారు కదా, మా మామయ్య ఇప్పుడు మాకిచ్చిన ఇంట్లోనే మా మామయ్య ఉండేవారు. ఆ ఇంకొక ఇంటి మీద ఆయనకు పెద్ద ఎఫెక్షన్ లేదు. ఈ ఇల్లు చాలా ఇష్టంగా కట్టుకున్నారు. నేను దాన్ని మాడిఫికేషన్ చేద్దామంటే అసలు ఏ మాత్రం కావట్లేదు, అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. అది కట్టి 95 అయింది, దాదాపు ఇప్పుడు 30 years అయింది. కొంచెం మాడిఫికేషన్ చేసి దాన్ని రీమోడలింగ్ చేసి చేద్దామంటే నాకు కుదరట్లేదు. ఎందుకంటే మా మామయ్య యొక్క నెగటివ్ ఆరా ఉంది అక్కడ. నెగటివ్ ఆరా, పాజిటివ్ ఆరా కాదు. ఇక్కడ నెగటివ్కి పాజిటివ్కి చాలా తేడా. నెగటివ్ అంటే మనం ఏం చేయాలనుకున్నా కూడా చేయనివ్వదు అది. పాజిటివ్ ఆరా ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఇక్కడ మా మామయ్య నెగిటివ్ ఆరా ఉంది, నేను చెక్ చేశాను తర్వాత. అందుకని నన్ను మోడల్ అంటే మళ్ళీ చేయనివ్వట్లేదు. అంటే ఇక్కడ మా వైఫ్ కానీ మా అత్తయ్య కానీ, ఇక్కడ ఈ ఇల్లు నువ్వేం మార్చొద్దు, ఏం చెయ్యొద్దు అని మొండికేస్తా ఉన్నారు. అది చూస్తే చాలా పెద్ద ఫ్లాట్, ఇప్పుడు కొనాలంటే చాలా కోట్లలో అవుతుంది. నేనేమో మంచిగా మారుద్దాము, ఓల్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటే ఆ విధంగా మనీ ఉండి కూడా, ఇప్పుడు ఇందాక అడిగారు కదమ్మా మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, మనీ ఉండి కూడా చేయలేకపోతున్నాం అంటే ఇది ఒక కారణం. ఈ కారణం వల్ల అంటే కడదామంటే మనీ ముట్టట్లేవు అంతే. అది కూడా ఉంటుంది. అది కొంతమందికి అలా ఉంటుంది, కొంతమందికి ఏమో మనీ లేక చేస్తుంది. అందుకనే ఆ పాజిటివ్ ఆరాని మనం క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మీ అందరికి, 100%. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ ఇంట్లో మరి పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. పాజిటివ్ ఆరానే క్రియేట్ చేసాం కాబట్టి, కానీ మాకు కొంతమంది ఇది వినడానికి విడ్డూరంగా ఉంటుంది. మా మామయ్యనే మా బాబులాగా పుట్టారు. ఇది పక్క. నేను మా యొక్క మిషన్తో నేను చెక్ చేసి చూశాను. ఆయన యొక్క పాత ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని మా బాబు యొక్క ఆరా పవర్ని చెక్ చేస్తే పక్కా ఉంది, సేమ్ ఉన్నాయి. అదే మా మామయ్య పుట్టిన నక్షత్రంలోనే మా బాబు పుట్టాడు. అదే హస్త నక్షత్రం ఉంది, అదే కన్య రాశి ఉంది, సేమ్ టు సేమ్ అదే టైంలో అదే అట్లా సేమ్గా జన్మించారా. అది వినడానికి విడ్డూరంగా ఉంటుంది. ఇదైతే నాకు పక్క
ఎవరు నమ్మినా నమ్మకున్నా నాకు తెలుసు కాబట్టి వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అంటే ఆయన మళ్ళీ పుట్టడం ఏంటి అనే కింద ఉంటుంది. కానీ ఇక్కడ మన యొక్క వంశంలో చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లోనే పుట్టాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆత్మలు వెయిట్ చేస్తూ ఉంటాయి. అంటే మన వంశంలోనే మళ్ళీ పుట్టాలి మనమే అని ఆ యొక్క ఆత్మలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ఈ ఆత్మలు పాజిటివ్ ఆత్మలు వచ్చి మన ఇక్కడ సంథింగ్ ఇక్కడే ఉన్న ఒక ఆత్మ ఉందనుకోండి, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇంకా కొంతమందిని గ్యాదర్ చేసుకుంటుంది కొన్ని ఆత్మల్ని. అక్కడ ఎక్కువ ఆత్మలు అయితే కూడా ఆ ఇల్లును కట్టనీయకుండా చేస్తాయి. ఇవన్నీ కూడా పారదొలాలి. మా ఇంట్లో అయితే పాజిటివ్ ఆరా ఉంది, కాకపోతే మా మామయ్య మళ్ళీ అదే జన్మ తీసుకున్నారు కాబట్టి అక్కడ నేను చేయలేక పాజిటివ్ నెగటివ్ అంటే మా బాబు కూడా ఒకసారి ఇట్లనే ఉండిలే అంటే చిన్న బాబు 6th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు, ఇలాగే ఉన్నిలే నాన్న ఎందుకు ఇది వేరేది కొనుక్కుందాంలే ఇది ఇట్లా అంట్లా ఆ బాబు గురించి అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ విడ్డూరంగా ఉంటాయి. కానీ ఇది మాత్రం పక్క ఇది కట్టుకోలేకపోవడానికి కారణము ఒకటే, మనీ ప్రాబ్లం లేకున్నా సరే ఈ ఆత్మల యొక్క ప్రభావము నెగిటివ్ ఆరా ఉంటుంది. అవి చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటే 100% మనం ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని విధాలుగా సెట్ చేసుకోవచ్చు. అలాగేమో ఇక్కడ మన ఇంటి నెగిటివ్ ఆరా కానీ పాజిటివ్ ఆరా కానీ ఏదైనా కానీ చెక్ చేసుకోవాలి. నేను మీ ఇంటికి రావాలి అంటే ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడున్నా సరే 1546 వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ 1546 కడితే మీకు ఒక టైం ఇచ్చి నేను వచ్చి మీ ఇంట్లో నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఒకటి చేసుకోండి. అలాగే మన పిల్లల భవిష్యత్తు గురించి 469 రూపాయలు ఫీజు పే చేస్తే మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలియజేసి దానికి సంబంధించి ఒకవేళ పేర్లు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే దానికి సంబంధించి వేరే ఛార్జెస్ ఉంటాయి, అవి చూసుకోండి. కన్సల్టేషన్ వరకు ఇది ఉంటుంది. ఇది కూడా కన్సల్టేషన్ మాత్రమే 1546. దానికి రెమెడీ ఏం చేయాలో అది తర్వాత వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మన యొక్క నెగిటివిటీ ఏంటి, మన నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకోండి. అంటే సార్ వీళ్ళకి విజిట్ అయిన తర్వాత మీరు రెమెడీ చెప్తారు. రెమెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కాబట్టి తెలియజేస్తాను. అలాగే అదర్ స్టేట్స్ ఓన్లీ ఏపీ తెలంగాణ ఇది, అదర్ స్టేట్స్ వచ్చేసి 3799 ఉంటుంది. ఇది కూడా చూసుకొని మీరు మీ యొక్క నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి తెలుసుకొని చూసుకోండి. తప్పకుండా సార్. అసలు ఇంట్లో ఆరా ఉందా, నెగిటివ్ ఆరా ఉందా, పాజిటివ్ ఆరా ఉందా, లేదా ఇల్లు కట్టలేకపోతున్నాము దానికి పరిష్కారం ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.